భగవద్గీత 41, 42 ఈ యొక్క శ్లోకాల్లో 11వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే ఈ మాధవ ఈ కేశవ ఈ గోవింద అని ఒక పాట వచ్చింది కదా, అలా దీనిలో ఏంటంటే ఈ మాధవ ఈ కేశవ ఏ సకేతి అని అర్జునుడు కీర్తిస్తాడు అనమాట. అంటే పిలుస్తూ ఉంటాడు. మామూలుగా అతను తన మిత్రుడు అనుకున్నాడు. అర్జునుడు ఏమనుకున్నాడు? తన మిత్రుడు, తన బంధువు అనుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే విశ్వరూపాన్ని దర్శనం చేసుకుంటాడో, విశ్వరూపం అంటే ఎవరుంటారో 33 కోట్ల మంది దేవతలు, ప్రకృతి అన్ని కనబడుతుందన్నమాట ఆయన శరీరంలో. కనపడేలో అప్పుడు ఆయనకి భయం వస్తుంది అనమాట. నేను ఆర్డరీ పర్సన్గా అనుకున్నాను, నిన్ను ఏమని పిలిచాను? ఏ కృష్ణ అని పిలిచాను అనమాట. ఏ కృష్ణ అని పిలిచాను అంటే నువ్వు ఇంత విరాట స్వరూపం, ఇంత భీకరమైన స్వరూపం దాల్చి ఉన్నావు, ఇంతని నువ్వు శరీరంలో పెట్టుకున్నావు. నిన్ను కేవలము ఏదో నా బంధువు కదా, నా సకుడు కదా, నా స్నేహితుడు కదా అనే భావంతో ఏ కేశవ ఏ మాధవ అతను కూడా పిలిచిన హే అన్నాను. ఏ అనడం మామూలుగా చెప్పరు కదా, ఏ అని ఎవరు అంటారా? కొద్దిగా మనకి తక్కువ వాళ్ళు కూడా హే అని పిలుస్తాం. పిల్లకల్లా హే ఎవరా అంటాం అనమాట. కానీ పెద్దవాళ్ళని అలా చెప్పలేం కదా. ఓ కృష్ణ, నువ్వు ఎంత గొప్పవాడివి, నాకు నిన్ను చూస్తా ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తుందంటే అంత ఉన్నత స్థాయిలో ఉండే నీవు 33 కోట్ల మంది దేవతలకి అధినేతవి, అందరినీ పరిపాలించేవాడివి, పోషించేవాడివైన నేను నీ యొక్క భుజం మీద చేసుకుని తిరిగినాను అంటే ఆయన భుజం మీద చేసుకుని తిరుగుతాడు అనమాట. ఆయనతో ఒక మారైతే ఒకసారి నారద మహర్షి ఇక్కడ వస్తాడు, రావడం అంటే ద్వారకా వస్తాడనమాట. ద్వారకా వచ్చినప్పుడు అప్పుడు అర్జునుడు వచ్చి ఉంటాడు. ద్వారకాకి వచ్చి ఉంటే ఈయన మంచం మీద అర్జునుడు పనుకుంటే ఆయన కృష్ణుడు కూర్చుంటే ఈ చిన్నపిల్లలు కానీ తండ్రికి కానీ తల్లిలు కానీ వేరే వాళ్ళకి తన మోకాలు అంటే బొట్టనలతో ఇట చిక్కి గింజలు పెడతారనమాట కాలుతోనే. అలా నీకు నా కాలు బొట్టనేలతో కూడా నీకు నడుములో చెక్కి గింజలు పెట్టినానయ్యా స్వామి, నీ కాళ్ళతో తన్నేశాను నిన్ను. అసలు నువ్వు ఇంత గొప్పవాడివి, అసలు ఇప్పుడు నాకు తలుచుకుంటుంటే నాకు అసలు నీరు గారిపోతుంది, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఓ కేశవ, నన్ను క్షమించు. ఎలా క్షమిస్తావంటే ఒక మిత్రుడు తన సహమిత్రుడిని క్షమించే రకంగా క్షమించు. ఒక ప్రియుడు తన ప్రేయసి చేసిన చిన్న చిన్న తప్పును ఎలా క్షమిస్తుందో అలా క్షమించు. లేదు ఒక తండ్రి తన పిల్లవాడిని ఎలా క్షమిస్తాడో చిన్న చిన్న పొరపాట్లు చేసే అలా క్షమించు. అట కాదైతే ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డను క్షమిస్తుందో అలా నన్ను దయచేసి క్షమించువయ్యా. ఎందుకంటే నేను అపరాధిని, మీ యొక్క గొప్పతనం తెలియకుండా నేనేం చేశానంటే ఇటువంటి కార్యక్రమం నేను చేయడం జరిగింది. కాబట్టి ఈ మర్యాద పూర్వకం లేకుండా జరిగిన విషయాల్ని, మీ మీద గౌరవం లేకుండా చేసిన విషయాన్ని కూడా దయచేసి కూడా అది నువ్వు మర్చిపో. నాకు ఈ యొక్క ఉన్నత స్థాయి ప్రసాదించు. నీ నామం పట్ల, నీ రూపం పట్ల, నీ గుణ లీలల పట్ల నాకు ఒక ఆసక్తి వచ్చేలాగా నన్ను దీవించని కూడా ప్రార్థిస్తారనమాట. అలాగే ఈ యొక్క విశ్వరూపాన్ని సాధించి నువ్వు శ్యామసుందర రూపంలో నాకు దర్శనం ప్రార్థిస్తారనమాట. ఎందుకంటే మనకు కూడా మామూలుగా ఎలా ఉంటామంటే ఈ కలియుగంలో ఇప్పుడు లేటెస్ట్ అంటే ఎట్లుంటుందంటే పెద్దల చిన్నల గౌరవం అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. పూర్వంలో ఒక భర్త పేరు చెప్పడానికి కూడా భర్త పేరు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఏదో ఒక పరిస్థితి నుంచి వాళ్ళ భర్త పేరుని అడిగితే కూడా వాళ్ళ భర్త పేరుని ఏదో ఒక రకంగా ప్రకృతి పూర్వక ఏదో ఒక చెప్పిస్తారు కానీ, లేదు పక్కన వాళ్ళతో మా ఇంటి పేరు చెప్పండి అటని చెప్పిస్తారనమాట. ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది. ఏం చెప్తారంటే పేరు చెప్తే కూడా పర్వాలేదు, రే పోరారాలని కూడా చెప్తారనమాట భర్తకి. ఎందుకంటే ఎక్కువ సన్నిహితంగా వచ్చేస్తారనమాట. సన్నిహితం క్లోజ్నెస్ ఏమో అర్థం కాదు. కానీ ఒక తల్లిదండ్రులు కూడా చూడండి, తల్లిదండ్రులని పిల్లలు మామూలుగా అమ్మ నాన్న అని పిలుస్తారనమాట. ఇప్పుడు అమ్మ నాన్న కూడా పిల్లకాయలు పేరు పెట్టి పెట్టడం మొదలు పెట్టేస్తున్నారు. అమ్మని పేరు పెట్టి పిలవడం, లేదు తండ్రిని కూడా పేరు పెట్టి పిలవడం. అయితే ఇది సోషలిజం, ఫ్రెండ్షిప్, మేము చాలా క్లోజ్గా ఉంటాము అట్లా చెప్పుకుంటారనమాట. అవ్వాతాతను కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు. నేను కూడా చాలా ఇంట్లో చూశానమాట. అవ్వాతాతను కూడా అంతేందుకు పిలుస్తారనమాట. కాబట్టి ఈ యొక్క గౌరవపూర్వక అంటే సన్నిహితం అయ్యే కొద్దికి అది ప్రేమ కొద్దికి గౌరవం ఇవ్వకపోతే ప్రేమ ఏమని అనిపించదు అనమాట. ఆ గౌరవం అనేది లేకపోతే కూడా ఏమవుతుందంటే అది మన దిగజార్చిపోయే పరిస్థితికి వస్తుందన్నమాట. కానీ భగవంతుని కూడా ఎంతో ఇప్పుడు మనం అట గౌరవపదంగా మనం భగవంతుడు ఏడుగుండల వాడా అంటాం. ఏడుగుండల వాడా అంటే ఆయన వాడా పోడా అంటే తమిళ వాడా అంటే రారా పోరా అనేసారు అనమాట. ఏడుగుండల వాడా అంటాం. లేకపోతే ఎప్పుడో ఒకటి శ్రీనివాస్ గారు, పద్మావతమ్మ గారు అటనే అమ్మగారు పిలవం కదా. ఏం చేస్తాం, ఎవరు యాగుడికి పోయినా పద్మావతి గుడికి పోయినాను, ఎవరు గోవిందరాజ గుడికి పోయినాను,
లేదంటే కపిల తీర్థం పోయినా, శివుడు గుడికి పోయినా శివుడు, పార్వతి, హనుమంతుడు అటనే ఏకవచనంతో మన ఏదో మన క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మన దేవతలు కూడా పిలుస్తుంటారు అనమాట. కానీ అది తప్పు కాదు, కానీ తప్పే అంట. ఎలా తప్పు కాదు? నువ్వు ప్రేమతో అంతటి సన్నిహితంగా ప్రేమతో నువ్వు పిలగలిగినప్పుడు అది తప్పేం కాదు. ఏ గుడికి పోయినా అంటే రామాలయం పోయినాం అని, రాముల వారి ఆలయం పోయినాం చెప్పలేం కదా. ఇప్పుడు మన హరే కృష్ణ మంత్రం ఉంది, అందులో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది మహామంత్రం. దీనికి హరే కృష్ణ గారు, హరే రామ గారు, హరే హరే అని గారు అని చెప్పుకుంటూ వస్తే ఆ మంత్రం ఎప్పటికీ అయిపోయేది. కాబట్టి ఇది మనం భగవంతుడు ఇక్కడ మనకేం చేస్తారంటే ప్రేమ భక్తి చేయమంటాడు అనమాట. మనం భగవంతుడి దగ్గర ప్రేమ భక్తి చేయొచ్చు. మీరు ఆ గౌరవం ఇవ్వాలనేసో ఆ భయపడి భక్తి చేయాల్సిన అవసరం లేదనమాట. గౌరవం ఏం చేస్తుంటే, గౌరవం అంటే ఒక సీఎం ఉంటాడు అనుకోండి, సీఎం మామూలుగా ఏమన్నా బయట కనబడితే ఎలా ఉంటాడు? టీప్ టాప్గా పిఏలు ఉంటారు, దానికి అనుచరులు ఉంటారు, గన్మెన్లు ఉంటారు, ఆ విధంగా ఉంటాడు, బయట తిరుగుతుంటాడు అనమాట. అదే ఇంటికి వెళ్తే ఏం చేస్తాడు? తన మనవడు భుజం మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాడు, కడుపు మీద గుద్దుతూ ఉంటాడు, ఆడుకుంటా తను మామూలుగా ఒక పంచి కట్టుకొని సింపుల్గా ఉంటాడు అనమాట. అది బయట వేస్తే కోట్ షూట్ వేసుకుని ఒక రకంగా ఉంటాడు అనమాట. అట భగవంతుని మనం ఎలా చూసుకోవాలి? ఆయన ఎలా ఇష్టపడతాడంటే, నన్ను నీ ఒక బంధువుగా, నీ యొక్క మిత్రుడిగా, నీ యొక్క ప్రియుడుగా, నీ యొక్క బిడ్డగా, నీ యొక్క తల్లిదండ్రిగా నన్ను ప్రేమించు అని అడుగుతాడనమాట. అంతేగాని నన్ను పెద్ద స్థాయి అంటే మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఉండే మాధుర్య భక్తి అంటారన్నమాట. ఇప్పుడు కృష్ణుని ప్రేమించే ఈ యొక్క ప్రక్రియని మాధుర్య భక్తి అంటారు. మాధుర్య గోపికా ప్రేమ. ఏదైతే బృందావనంలో ఎలా అయితే గోపికలందరూ కూడా కృష్ణుడు ఏ రకంగా అయితే ఆయన వర్షిప్ చేస్తారో, ఎలా ప్రేమిస్తున్నారో ఆ రకంగా అనమాట. దీంట్లో ఏముంటుందంటే మాధుర్య భక్తి ఏమిరా అంటే, ఈ దీంట్లో ఆ ఒక ఎదురు చూపడదు అనమాట. ఏదంటే నేను ఇది చేస్తున్నాను, నాకు అది ఇవ్వండి. ఇప్పుడు మనకు తిరుమలకు తీసుకొస్తాం, తిరుమలకు వచ్చి గుండు కొడతాను అనుకోండి. నేను కూడా చిన్నప్పుడు తిరుమలకు వచ్చేటప్పుడు నీ పాస్ అయితే గుండు కొడతాను సార్ మొక్కునేవాడు అనమాట. ప్రతి క్లాస్కి పాస్ అయినప్పుడు గుండు కొట్టి వచ్చారండి. అంటే నేను ఏదో ఆడతాను, దాన్ని చేస్తే నేను గుండు కొడతాను అనమాట. అంటే ఇది లావాదేవీ, ఒక వ్యాపారం లెక్క ఉంటుంది అనమాట. కానీ నీ ఏదో ఆయన ఏదో ఇస్తే నేను ఆయనకి ఏదో చేస్తాను. అంటే నీ సేవ చేయాలా, నీ సేవ చేసుకుని ఎలా చేస్తా అంటే ఆయన నాకు ఏదో ఇస్తే నేను సేవ చేస్తాను అనమాట. అది బిజినెస్ అనమాట. కానీ గోపికా ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆయన ఏమి ఇవ్వకపోయినా, ఆయన తీవ్రంగా హింస పెట్టినా, లేదంటే ఆయన దర్శనమే ఇవ్వకపోయినా కూడా సరే, ఆ గోపికలు ఏం చేస్తారంటే కేవలం కృష్ణుడు హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరి అని భగవంతుని నామని జపిస్తూనే ఉండిపోతారు అనమాట. దాంట్లోనే వాళ్ళకి ఆనందం వచ్చేస్తుంది. అందుకే ఈ ప్రేమ ఎలా గొప్పది ఒకసారి సందేహం వస్తుందన్నమాట. పూర్వంలో ఒకసారి ఏమవుతుందంటే, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నారద మహర్షి అడుగుతాడనమాట, స్వామి మీరు ద్వారకలో ఉన్నారు, ద్వారక దీక్ష అయిపోయినాడు, 16,108 మంది భార్యలు ఉన్నారు, అంతమంది నిన్ను ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, కానీ మీరు ఏమో నిద్రించేటప్పుడు రాధా 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 అంటాడు. ఎందుకు అలా పిలుస్తూ ఉంటావు? ఆ బృందావన వాసుల మీద నీకు అంత ఒక ప్రియం ఏమిటి? దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడనమాట. అంటే బృందావనంలో ఉండే గోపికలు, ఆ గోపికలు గోపబాలు, ఆ ఒక గోవత్సవాలు, వీటి పట్ల నువ్వు రాజదర్బార్లో కూర్చున్నావు. ద్వారకా దీక్షుడు అంటే రాజుడు అనమాట. ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంతమంది భార్యలు ఉన్నారు, అంత అంతపురాలు ఉన్నాయి, మరగద కోవ మీద వైడ్యూరాలు వజ్రాలు అన్ని పొదిగి ఉన్న బంగాళాలు ఉన్నాయి, అన్ని అంతపురాలు ఉంది, అన్ని ఒక రాజధాని ఇంత ఉండేటప్పటికీ నువ్వు ఎందుకు బృందావనేశ్వరుల పట్ల అంత ఒక ప్రేమ కలిగినావు ఎందుకు అడుగుతాడనమాట. అడిగినప్పుడు అది నీకు అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ నాకు ప్రస్తుతానికి నాకు తలనొప్పిగా ఉంది. ఏమవుతుంది? నాకు తలనొప్పిగా ఉంది. ఈ తలనొప్పికి నాకు ఏదో ఒక భక్తుడు పాదతులు చిన్నగా నా నెత్తిన పెడితే కూడా ఆ తలనొప్పి నాకు తగ్గిపోతుంది. కాబట్టి నాకు ఈ ఒక పని చేసి పెట్టు, తర్వాత నీ సమాధానం నేను చెప్తానంటారు అనమాట. సరే, నీ భక్తులు పాదతులు పెట్టాలా? ఎవరు తిరిగి చూస్తుంటారు. నారదుడు అంటే తన భక్తుడని సంగతి మర్చిపోతాడు అనమాట. తిరిగి చూస్తారు, ఎవరు కనపడలే. ఏం నారద అలా తిరుగుతున్నావు, నీ పాదులు ఇవ్వరు అదా అంటాడు అనమాట. ఎందుకంటే నీవు నా భక్తుడే కదా, నీ పాదులు ఇవ్వంటాడు అనమాట. స్వామి అపరాధం అపచారం అది ఎలా ఇస్తావు స్వామి? నేను నా ఒక పాదుల్ని శిరస్సు మీద పడితే నేను నరకానికి కదా పోతాను, మళ్ళీ ఎన్ని జన్మలు తీసుకోవాలి నేను? అయ్యే పనైనా, అయ్యో నేను అంతటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని ప్రార్థిస్తారనమాట.
సరే అయితే రుక్మిణి పిలువు, సత్యభామను పిలువు, అంతమంది భార్యలు పిలువు, ఎవరు ఒకరు కూడా ఎవరు అనమాట. సరే ద్వారకాలో ఉండి ఆ ఒక ద్వారకా ప్రజలను పిలుస్తా ఉంటే వాళ్ళు కూడా ఎవరు ముందుకు రారనమాట. దేని ఇవ్వడానికి, వాళ్ళ పాద దేవుడానికి. లాస్ట్కి స్వామి ఎవరు దొరకలేదు స్వామి అంటారు అనమాట. అయితే మహాదేవుడికి వెళ్ళు అంటే కైలాసకి వాళ్ళు, కైలాసంలో మహాదేవుడు ఉంటాడు, మహాదేవుడి గారి ఆ ఒక పాదాలు తీసుకురండి అనమాట. అక్కడికి పోతే ఆయన వేయడం అనమాట. మళ్ళీ వస్తాడు, మళ్ళీ బ్రహ్మలోకం వెళ్ళమంటాడు, బ్రహ్మలోకం పోతే ఆయన వేయడం అనమాట. ఎన్ని లోకాలతో అన్ని లోకాలు తిరిగిన ఎవరు పెట్టారనమాట పాదుని. ఆ లాస్ట్కి ఏం చేస్తాడు, మళ్ళీ ఎవరు పెట్టలేదు స్వామి, మీ గురించి అందరూ తెలుసు కదా, ఎవరు ఇస్తారు స్వామి, నా ఊరికే తిప్పుతున్నావు, దీని మార్గం ఏం స్వామి అంటే, ఇప్పుడు ఏం కాదు నువ్వు బృందావనం అంటాడు అనమాట. ఆయన ద్వారకా నుంచి నారదుడు బృందావనంకి వస్తాడు. ఆయన వచ్చి మీ కృష్ణుడికి తలనొప్పిగా ఉందంట, తగ్గడానికి ఈ పాద ధూళి ఉంటే సరిపోతుందంటే, పాదూలు మా కృష్ణుడికి తలనొప్పి వచ్చేసిందా, పాదూలు పెట్టి సరిపోతుందా అని గోపికలంతా తప్ప 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 కాలు దొక్కడము, ఒక బస్తా తీసుకొచ్చాడు, మట్టి అంతా దాంట్లో పోసాడు, ఇచ్చేసాడు అనమాట. ధూళి కాదు, మూటలు మూటలు వస్తారనమాట. అన్ని తీసుకునేసి మొయ్యలేని మూటలు వచ్చేస్తుంది. చూసుకుని ఆలోచిస్తారనమాట, ఏందమ్మా మీరు తెలిసి చేస్తున్నారా తెలియ చేస్తున్నారా అర్థం కాలేదు, ఆయన మీ మీద అంత పిచ్చుకున్నాడు, మీరేమో ఇంకా పిచ్చుకున్నారు, ఇది చేసి ఏం జరుగుతుంది మీకు తెలుస్తా అంటారనమాట. ఏం జరుగుతుంది ఏంటంటే, ఈ యొక్క పాదతులు భగవంతుడికి శిరస్సు మీద పెట్టిన వెంటనే మీరంతా నరకానికి పోతారంటే, ఓ అంతే కదా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల కాలం నేను నరకాలు ఉండిపోతామో, నా కృష్ణుడు సంతోషంగా ఉంటే చాలు అంటారనమాట. హరి హరి ఓ, నా కృష్ణుడు సంతోషంగా ఉండడం కోసము మేము ఎన్ని జన్మలు మేము నరకలనే అట్టే ఉండిపోతాము అంటారనమాట. ఎందుకంటే ఆ ఒక గొప్ప గోపిక ప్రేమ ఎవరైతే మనం ఇస్కాన్ భక్త బృందం, ఎవరైతే ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కృప చేత మనకి మాధుర్య భక్తిని మనకు నేర్పించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి గుళ్ళో పోతే నీకు పరిహారం చెప్తారు, పరిష్కారం చెప్పరు. ఏ గుడికినా పోలండి, ఏ శాస్త్ర అంటే ఏ ఒక జ్యోతిష్య దగ్గర కూడా ఏం చేస్తారంటే, నీకు టైం బాగాలంటే నీకు పరిహారాలు చెప్తారన్నమాట. అరే నీకు నీ పేరు బలం బాగాలేదా, దానికి ఒక పరిహారం చెప్తారు, అంతేగాని పరిష్కారం ఏం చెప్పరన్నమాట. పరిష్కారం చెప్పే ఒకే ఒక ప్రక్రియ ఎవరంటే భగవద్గీత. మన జీవితం మొత్తం పరిష్కారం ఎవరంటే భగవద్గీత. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది. కానీ హ్యాపీనెస్ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కోరుకుందా లేదా, మన శాంతిగా ఉండాలనుకుంటాం, మనశ్శాంతిగా ఉండాలనుకుంటాం. మనశ్శాంతి ఇప్పుడు ఆనందం వచ్చి ఫస్ట్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే, మన శరీరము, మనసు, ఆత్మ, ఇది మూడు సంతోషంగా ఉండాలి. ఇది శరీరం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, దానికి కావాల్సింది దొరికినప్పుడు అది సంతోషంగా ఉంటుంది, దాని సంతోషం అంటారు అన్నమాట. మనసు ఎలా ఉంటుంది అంటే, మనసు శాంతిగా ఉండాలన్నమాట, మనశ్శాంతి అంటారు. మనసు శాంతిగా ఉండాలంటే మనశ్శాంతి, ఆ ఒక సంతోషం మనశ్శాంతి అంటారు అన్నమాట. మళ్ళా ఆనందాన్ని ఏంటంటే ఆత్మ ఆనందం, ఆత్మకి ఆనందం ఉండాలన్నమాట. ఈ మూడు ఏది ఇస్తుందంటే కేవలము భగవన్ నామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శరీరామని మనం ఎంత బాగా చూసుకున్నా, ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఈ శరీరం ఒక రోజుకి అది ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అది ఎంత ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అవుతుందా? ఈ శరీరాన్ని మనం కావాల్సిన అన్ని సమకూరుస్తాం అనుకో, మంచి జ్యువెల్స్ లేదు, జ్యువెల్స్ అన్ని ఇచ్చినాము, 7 వారాలు నగలు ఇస్తాం అనుకోండి ఆడవాళ్ళకైతే. ఆ 7 వారాలు నగలు వస్తే పక్కింట ఏదైనా చిన్న కమ్మలు వేసుకుని దాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఈ దగ్గర ఇంత పక్కన ఉన్నా కూడా పక్కన ఒక కొత్త కమ్మలు కూడా దాన్ని చూస్తుందన్నమాట. కాళ్ళు పట్ట బలి ఉందంట, అంతేగాని తన దగ్గర దాన్ని సంతృప్తి పడదన్నమాట. అలాగే మగవాళ్ళని కూడా అంతే, వాళ్ళకి కూడా ఏమంటారు, ఇతను మంచి ఒక వెహికల్ పెట్టుకుంటారు, పక్కన ఒక వెహికల్ కూడా దాని మీద చూస్తారనమాట. అంటే ఈ శరీరం సంబంధించిన ఏది కానీ మన సాటిస్ఫాక్షన్ కాదు ఇది, ఆ ఒక టెంపరరీ అనమాట. ఆ ఒక ఈ సంతోషం అనేది తాత్కాలికమైందే. అప్పుడు మనకి లభించింది, ఇప్పుడు సంతోషంగా అనుకుంటాం, కానీ ఆ సంతోషం అనేది తాత్కాలికంగా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. అది మళ్ళీ బాధ వస్తుంది. కానీ ఈ మనశ్శాంతి కూడా అంతే, మనసు శాంతిగా ఉండాలా. ఆ మనసు ఎంతవరకు శాంతిగా ఉంటుందంటే, కొన్నిసార్లు మనశ్శాంతిగా ఉంటుంది, కొన్నిసార్లు అశాంతిగా కూడా ఉంటుంది అనమాట. ఆ మనసును కూడా అది కూడా శాంతి కూడా టెంపరరీ, అది కూడా మనకి పర్మనెంట్గా ఉంటుంది అనమాట. ఈ ఆత్మకి ఆనందం చూడండి, అది అన్నీ ఎక్కడ దొరుకుతుందంటే, ఆత్మకి ఆనందం ఎప్పుడు వస్తుంది? జీవోరో శిరపేరో నిత్యేరా కృష్ణదాస. ఎప్పుడైతే కృష్ణుడికి మనం సేవ చేస్తామో, కృష్ణ భక్తులకు మనం సేవ చేస్తామో, అప్పుడేమవుతుంది, మనకి నిజమైన ఆనందం వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆనందము? ఆత్మకు ఆనందం వస్తుంది. ఆత్మ ఆనందమైనప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ శరీరం, మనసు అన్ని కూడా ఒక రకంగా సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. ఇది టెంపరరీ కాదు, పర్మనెంట్ అనమాట. ఎప్పుడే ఆత్మానందం
ఎప్పుడైతే భక్తి పరంగా మనకు వచ్చే ఆత్మానందం ఉందో అది మనతో ఉండిపోతుంది అన్నమాట. ఇది ఈ కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు కూడా దేని కూడా ఇది చెల్లించదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఆత్మ ఆనందం కాబట్టి ఆత్మ ఆనందం పడినప్పుడు ఆత్మకి ఆనందం ఇవ్వడం అనేది మనం కంప్లీట్గా ఈ కలియుగంలో మర్చిపోయినాం అన్నమాట. ఆత్మ గురించే తెలుదు, ఆత్మ ఆనందం ఇంక దేవుడు వెలుగు. ఏం ఆత్మ మనకి ఆత్మ అంటే ఆత్మని ఎవరైనా తెలియకుండా ఉండేవాళ్ళు ఇది ఆత్మ అంటే ఏమంటే దెయ్యాలు అనుకుంటారు, అంతే కదా. ఆత్మ అంటే ఎవరంటే దెయ్యం అంటారు అనమాట. ఆత్మ అంటే దెయ్యం కాదు, ఆత్మ అనేది మన లోపల మనల్ని నడిపించే ఒక ఉన్నతమైన ఒక వెలుగు. ఒక ఒక చిన్న ఎట్లుంటుందంటే ఇంటికి కొనవాసిలో 10,000 భాగాలు చేస్తే దాంట్లో వచ్చి ఆఖరి మైక్రోస్కోప్ కనపడిన ఒక ప్రక్రియ అంత చిన్నది ఈ ఆత్మ అనమాట. ఈ ఆత్మ దీని ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందంటే కేవలం భగవంతుడు సన్నిధానం చేస్తే, అంటే భగవంతుడు యొక్క సంగతిని తీసుకుంటే ఇది హ్యాపీగా ఉంటుంది. భగవద్గీత చదవడం, భాగవతం చదవడం, కృష్ణ కథ వినడం, కృష్ణ భక్తుల కథ వినడం, ఇలా తిలకం ధరించడం, గడ్డమాల వేసుకోవడం, ఇలా వైష్ణవ దుస్తులు అలంకరించుకోవడం, ఇవన్నీ చేసి ఈ ఆత్మ పరమ ఆనందాన్ని పొందుతుందన్నమాట. ఆ పరమానందం దొరకని ఏం చేస్తున్నాం అంటే టెంపరీ ఉండే ఆనందానికి ఏదో ఆనందం వస్తుంది పరిగెత్త దేంట్లో మనకి ఆనందము ఎప్పుడూ రాదనమాట. ఎందుకు రాదు ఆనందం అంటే ఈడ ఆత్మ బాధపడుతూ ఉంటే ఈ శరీరానికి సంతోషం ఉండదు, అలా మనసుకి శాంతి ఉండదు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా సంతోషపడకపోకుండా పోవడానికి కారణం ఏమో అంటే అక్కడ నేను అనే భావం ఉంటుంది అన్నమాట. నేనేను బాగుండే వరకు మనకి ఆనందం రాదు. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపశాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మురుచ్యతే. అందరూ ఇప్పుడు శాంతి ఎవరికి లేదనమాట. ఎలా ఉంటుంది శాంతి? ఎందుకు శాంతి ఉండదంటే నేను భోక్త, నీ యజమాని, నేను చెప్తున్నాను, మా వాళ్ళంతా నా మాట వినాల్సిందే అటు అనేసి ఆఫీస్కి వెళ్తాడనమాట. ఒక అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే అతను బాస్ ఏదో తిడతాడు, ఏదో సంథింగ్ పొరపాటు జరిగింది, బాస్ తిడతాడనమాట. ఆ కోపంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే భార్య వస్తుంది, ఏమండి అంటే అనమాట, ఆరేసి అరుస్తాడనమాట. ఈయన ఎందుకంటే బాస్ మీద కోపం బాస్ మీద చూపించాల్సి అవుతుందా? అవదు. అవునప్పుడు ఏం చేస్తాడంటే ఇతను తనకంటే కొద్దిగా తక్కువ ఎవరంటే భార్య, మన తిట్టినా పడి ఉంటుంది, కొట్టినా పడి ఉంటుంది పాపం. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ కోపం తీసుకుని భార్య మీద చూసాడంట. ఈ భార్యకి మండిపోతుందన్నమాట, నేను ఏం చేసినాను, ఇంత బాగా చీర కట్టుకున్నాను, మా భర్త వస్తాడనేసి మంచిగా నేను స్నానం చేసి బొట్టు పెట్టుకుని మంచి పూలు పెట్టుకునేసి అక్కడ ఆనందం ఇవ్వాలని పోతే ఆయన కుక్కలాబడినాడు నా మీద అనేసి ఆయన తిట్టుకుంటూ వస్తుందన్నమాట. అప్పుడు వస్తాడు అమ్మాడు పిల్లక నష్టపెడితే పెడితే 4 పెరుగుతుంది అనమాట. ఏది నీకు ఎలా పర్లేకుండా ఎవరు అర్థం చేసుకుని ఎవరు బాధ వాళ్ళని కొట్టేస్తుంది. వీడేం చేస్తాడంటే ఆ కోపంతో నేరుగా బయటపోతాడు, ఒక రాయి తీసుకొని కుక్కను కొడేస్తాడు. ఏంది మా అమ్మను ఏమి చేయలేదు, అమ్మమ్మని పిలిచిందని కొట్టేసింది మా అమ్మని, వీడు కుక్కను కొడతాడు. ఈడు కుక్కను కొడితే ఆ కుక్క పోతే ఈయన అట బయట పోయినప్పుడు వాకింగ్ పోయినప్పుడు ఈయన ఆ కుక్క కరిచేస్తుంది. ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు ఎక్కడ మొదలు పెడితే అక్కడ వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఈ కోపం అనేది మనల్ని ఏం చేస్తుందంటే మనం ముంచేస్తుంది, శాంతి రాదు. శాంతి ఉండాలి ఏం చేయాలా? నేను భోక్త కాదు, నీ యజమానుడు కాదు, నీ సేవకుడు అనే భావం కలిగి ఉండాలి. నేను సేవకుడైన భావం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నా ఇంటికి నేను పెద్ద అనుకోండి, నేను అంటే నేను సంపాదించుకొచ్చిస్తాను, నేను సంపాదించుకోలే, భగవంతుడు నాకు అనుగ్రహం ఆ శక్తిని ఇచ్చినాడు కనుక నేను సంపాదించుకొస్తున్నాను. ఈ సంపాదించుకున్న ధనాన్ని ప్రతి ఒక్కరు భక్తులు మనుషులు ఎలా ఫాలో అవ్వాలంటే ఈ మన సంపాదించిన ధనాన్ని మన దగ్గర మన స్వామి దగ్గర పెట్టాలన్నమాట. స్వామి ఇది మీరు అనుగ్రహం చేత నాకు ఇచ్చింది, ఎందుకంటే నేను సంపాదించానంటే నీ సంపాదించలే, నా శక్తి అంత శక్తి ఒకసారి బాగుంది మనకు అర్థమవుతుంది. ఆ కరోనా వచ్చినప్పుడు చూడాలి మన ఎంత శక్తిమంతులు అనేసి. కరోనా వచ్చినప్పుడు ఏమైపోయినావా? తల్లికి తండ్రికి సంబంధం ఉండదు, ఆ మొగుడు పిల్లల సంబంధం ఉండదు, ఇరుగు పురుగుల సంబంధం ఉండదు, అంతరా క్వారంటైన్ దాంట్లో పడి ఏమంటే ఎవరు ఇష్టం వాళ్ళే యమునా తీరు అయిపోయింది. పాపం భలే గాబరా పడిపోయినారు. అది మన కష్టం. ఒక 2-3 సార్లు కానీ విరోచనాలు జరిగి 2-3 సార్లు కానీ నీరసం వచ్చి జ్వరం అయిపోయిందంటే అప్పుడు మన శక్తి అర్థమైపోతుంది. అంతవరకు మనం ఇట్టు ఉంటాం, మళ్ళా ఎట్టిపోతాం అనమాట. 2 సార్లు జ్వరం వచ్చిందంటే నీరసం, పాపం మాతాజీ కూడా పాపం కష్టపడిపోయినారు, ఆమె నీరసం వచ్చిందంటే రాలేకపోయినారు. ఎందుకంటే మీరు కూడా ఎంత అవసరాలు పడతారు చూడు. ఒక్క నీరసం వచ్చేసిందంటే మాత్రం, ఒక జ్వరం వచ్చేసి 4 రోజులు జ్వరం కాసి ఒక 2 రోజులు ప్రసాదం లేకపోతే ఈ శరీరం ఎంత బలమో ఎంత అందమో మనకు తెలుస్తుంది అన్నమాట. మనం లేచి మన కంపుని మనమే భరించిన 2 రోజులు స్నానం చేయకపోతే అది మన పరిస్థితి. కాకపోతే ఇవన్నీ మనం దాటుకొని రావాలంటే ఏం చేయాలా? కేవలము కృష్ణ నామస్మరణ చేయాలి. భోక్త నేను కాదు అని తెలుసుకోవాలి. మనం అనుకుంటాం భోక్త నేను, వీళ్ళంతా నా కింద ఉన్నారబ్బా అనుకున్నప్పుడు నాకు బాధ్యతలు పెరుగుతుంది. నేను కృష్ణుడి కింద ఉన్నానంటే నాకు బాధ్యత లేదు, నాకు ఎందుకంటే నా కింద కృష్ణుడి కింద ఉంటారు.
నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను నా కృష్ణుని నమ్ముకుంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా కృష్ణుని నమ్ముకుంటారు అనమాట. కనుక మన భోక్త ఎవరు? అందరూ రక్షించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకటి. 33 కోట్ల మంది దేవతలు సైతము, 84 లక్షల జీవరాశులు సైతము కూడా ప్రతి ఒక్కరిని కాపాడగలే మహా సంపన్నుడు, శక్తిశాలి ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని గుర్తించి, అందుకే భగవద్గీతలో మనకి హరే కృష్ణ భగవద్గీతలో మనం చెప్పబడింది ఏమి? శాంతి రావాలంటే శాంతి సూత్రం. అంత శాంతి రావాలంటే ఏమవుతుంది? A ప్లస్ ఈక్వల్ టు బి స్క్వేర్, బి అంటే మన శాంతి వస్తుందా? టెన్షన్తో వస్తుందా? అల్జీబ్రా గాబరా అంటారన్నమాట. ఈ లెక్కలన్నీ కూడా మనకి శాంతిని ఇస్తుందా? చదువు ఏమైనా శాంతిని ఇస్తుందా? డబ్బు ఏమైనా శాంతిని ఇస్తుందా? ఇంత ఇరుగు పొరుగు వాళ్ళు మన బంధుజనాలు ఏమైనా శాంతిని ఇస్తారా? ఎవరు శాంతి ఇవ్వలేరు అన్నమాట. శాంతిని ఎవరు ఇవ్వగలరు? కేవలము కృష్ణ భక్తులు ఇవ్వగలడు. కృష్ణ భక్తులు వెనకాల మనం వెళ్ళి సర్వీస్ చేస్తున్నట్టే, కృష్ణుడు సేవ చేస్తే, కృష్ణ భక్తులకు సేవ చేస్తే మనకి ఆ శాంతి అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఎవడో పొందలేని ఒక గొప్ప సంపద ఎవరంటే అది భక్తియే. కేవలం భక్తి అనేది ప్రాప్తం ఉన్నవాడు మాత్రమే, అందరికి రాదనమాట. ఇదే ఈ గుడి వైపే మంది తిరుగుతారు, కనీసం ఇటు చూసి ఇటు దండం పెట్టే నాదురు కూడా లేదనమాట. ఆగి కొందరైతే పరాల ఇటు అనేసిపోతారు, కొందరు అది కూడా లేకుండా పోతానే ఉంటారు, వస్తుంటారు. ఈ యొక్క పరిగెత్తడానికి ఉందనమాట, మ్యారథాన్ అంటారు అనమాట, పరుగు పందెం. ఎందుకు పరిగెత్తారో అర్థమే కాదు, పరిగెత్తారు అంటాడు. ఒకడేమో కుక్క తరిగి పరిగెత్తే వాడు ఇంకోళ్ళు పరిగెత్తాడు, ఎందుకంటే వీడు పరిగెత్తారో తెలియకుండా వాడు పరిగెత్తాడు వెనకాలే. అట్లా పరిగెత్తా అనమాట. ఎవరు ఏ పరుగు ఎంతవరకు పోతుందో అర్థం కాదు, ఎందుకు పరిగెత్తాడో అర్థం కాదు. ఈ పరుగులో మన గెలిచేది ఎవరంటే అది అర్థం కాదు. ఈ పరుగు దేనికి పరిగెత్తున్నాము పిల్లలమాట? దేనికి పరిగెత్తాలా? కృష్ణ ప్రేమ కోసం పరిగెత్తాలా, కృష్ణుడి కోసం పరిగెత్తాలా, కృష్ణ సేవ కోసం పరిగెత్తాలా, ఆ కృష్ణుడి కోసం తాపత్రపడాలా, భగవంతుడిగా భక్తి కోసం తాపత్రపడాలా. భగవంతుడు అంబరీష్ చక్రవర్తి ఉన్నారన్నమాట. అంబరీష్ చక్రవర్తి అంబరీష వరద గోవిందో అంటారన్నమాట. అంబరీష వరద అంత గొప్ప అంబరీష్ చక్రవర్తి తన స్వయాస్తాలు ఏం చేస్తాడంటే తన మందిరాన్ని ఆయన శుభ్రపరుస్తాడు అనమాట. తన మందిరాన్ని ఆయన శుభ్రం చేసుకుంటాడు. మళ్ళా ఆయన ఒక విగ్రహాన్ని, ఆయనకు కృష్ణుడు విగ్రహం ఉంటుంది, ఆ కృష్ణ విగ్రహాన్ని ఆయన అలంకరించుకోడు, పువ్వులు తెచ్చుకుంటాడు, ఆయన అలంకరిస్తాడు, ఆయన అన్ని అభిషేకము, ఆరతి, ప్రసాదం అన్నీ ఆయన చేసుకుంటాడు అనమాట. అటువంటి గొప్ప రాజు ఒకసారి ఏమవుతుందంటే ఒక లేఖ వస్తుంది ఆయనకి. ఏమవుతుందంటే ఆ లేఖలో ఒక యువత రాసి ఉంటుంది అనమాట. రాజుగారు, మీ యొక్క భక్తి ప్రపత్తులు, మీ యొక్క సామ్రాజ్య పరిపాలన ఇప్పుడు నాకు బాగా నచ్చింది, మీతో నేను తోడుగా ఉండాలనుకుంటున్నాను, నన్ను మీరు చేర్చుకోండి అని అడుగుతున్నమాట. అమ్మ ఈయన రాశారు మళ్ళీ తిరిగి, తల్లి నాకు చాలా మంది భార్యలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, చాలా మంది భార్య, వాళ్ళకే నాకు టైం లేదు వాళ్ళు చూడడానికి, నిన్ను ఎలా నేను చూసుకోగలంటే, స్వామి నీ పెళ్లి చేసుకుని నన్ను మేము చూసుకుంటాను కాదు, నీతో కలిసి నీ సేవ చేయాలనుకుని అంటుంది అనమాట. ఏమడిగిందామా? మీరేదో నన్ను ఉద్ధరిస్తారని నేను పెళ్లి చేసుకోలేదయ్యా, నువ్వు ఏదో భక్తుడు కదా, నువ్వు సేవ చేసుకుంటాను కదా, నీతో కలిసి నేను సేవ చేసుకోవాలనుకున్నాను, కనుక నన్ను మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి, నేను మీతో కలిసి సేవ చేసుకుంటాను అనమాట. ఇంక సేవ అంటే ఏం చేస్తాడు ఆయన? పెళ్లి చేసుకుంటారు అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన ఆ రోజు ఆయన మాట్లాడతాడనమాట. అమ్మ చూడు, నా దినసరి ప్రక్రియ అది, ఎందుకంటే పెళ్లి అయినప్పుడు చెప్పుకోవాలి కదా, భర్త భార్య చెప్పుకోవాలి, భార్య భర్త ఎవరి గురించి ఇంట్రొడ్యూషన్ చేసుకోమని, ఇంట్రడక్షన్ అలా చేసుకుంటారన్నమాట. అంబరీష్ చక్రవర్తి ఏమంటాడంటే, ఉదయం తెల్లారితో నేను 4:30కి, అంటే ఎప్పుడు 4:30 అంటే బ్రహ్మ ముహూర్తం, 4:30 లోపల ఏంటి బ్రహ్మ ముహూర్తం, అంటే బ్రహ్మ లేస్తాడనమాట, మనకు కాదులే. ఎవరు లేయాలా? బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ లేసే టైం అది, మనుషులు వేసే టైం కదా. మనుషులు ఎప్పుడు లేయాలా? 10 గంటలకి 11 గంటలకి 10 గంటలు వేసి అప్పుడు ఈ ఏం పళ్ళతో అవుతా ఉంటారు అనమాట. ఈ నోట్లను అంటే నోరు కూసుకుని నోట్లో పుచ్చుకొని వస్తుంటారు రోడ్ల మీద పడి సిగ్గు లేకుండా. కానీ బ్రహ్మ ముహూర్తం ఏం చేస్తాడంటే, ఆయన బ్రహ్మముహూర్తం నిలవేస్తాడంట. లేచి ఏం చేస్తాడు? ప్రతిరోజు కూడా స్నానం ఆచరించి నా పూజలు పునస్కారాలు చేసుకుని నాకు 2 గంటలు పడుతుంది, 2 గంటల సేపు నేను పూజ అవి చేసుకునేదానికి అవుతుంది, అప్పుడు నాకు నువ్వు డిస్టర్బ్ చేయకూడదని చెప్తాడనమాట. నాకు సహకరించని చెప్పడం, డిస్టర్బ్ చేయకూడదని చెప్తాడు. ఆయన తొలి రోజు కదా, లేచిన వెంటనే ఆయన పూజలు ఆయన వెళ్ళిపోతాడు అనమాట. కొద్దిగా లేట్కి లేస్తుంది పాపం, ఫస్ట్ అలవాట్లేదు కదా, లేట్కి లేస్తుందన్నమాట. 2వ రోజు చూస్తుందన్నమాట, ఆయన వెనకాల తిరుగుతుంటే ఆయన చూసి అన్ని గమనిస్తూ ఉంటుంది. 2వ రోజు ఈయనకంటే ముందు 3 గంటలు లేస్తుంది. లేచి ఏం చేస్తుందంటే ఆ మందిరాన్ని పూర్తిగా ఆయన ఏం చేస్తాడు, మొత్తం పనులు చేసి రెడీగా, ఆయన గంట కొట్టి ఆరతి చేయాలంతే, ఆయన అన్ని రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఈయన వస్తాడు, ఆయన స్నానం ఆచరించి వస్తాడు, గంట కొడతాడు, ఆర్తిస్తాడు. ఆయన సాటిస్ఫాక్షన్లా. ఎందుకు సాటిస్ఫాక్షన్లా? ఆయన రోజు చేసుకునే ఇన్ని సంవత్సరాలకు అలవాటైపోయిన ఒక పనిని
దాన్ని ఆయన చేయలేకపోతే ఆయన సంతృప్తి కలగల. మాకు కష్టపడేవాళ్ళు చూడండి, కష్టం లేకపోతే వాళ్ళకి అసలు వల్ల కాదు. వాళ్ళకు ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఖాళీగా ఉండలేరు అనమాట. కొందరు ఖాళీగా ఉండి అలవాటు పడినవారు వాళ్ళు పనులు చేయలేరు. రెండు రకాల జనాలు ఉంటారన్నమాట. ఒకడేమో సోమరిగా ఉంటాడు, వాడు ఖాళీగా ఉంటాడు, వాడికి పని చెప్తే వాళ్ళు చేయలేడు. ఈ పని చేసేవాళ్ళు వాడు ఖాళీగా ఉండలేడు. అలా ఈయన ఏం చేస్తారంటే బాగా ఆర్తిచ్చి అర్థం చేసి ఆయన అన్ని పూజలు చేసుకున్న అలవాటు అయిపోయిన ఆయన వ్యక్తి అసలు ఆయన ఉండలేకపోయినాడు అనమాట. ఉండలేకపోయేసరికి ఈయన తన భార్య తెస్తారు, అమ్మా నువ్వు ఏదో పెళ్లి చేసుకున్నాక సేవ చేసుకున్నావు అనుకున్నాను, నువ్వెవరంటే నా సేవ నువ్వు లాక్కుంటావు అనుకోలేదు. నువ్వు ఏం చేసావు, భగవంతుడు సేవ చేయాలి, నువ్వు వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సేవ చేసుకో, అందుకని నా సేవ నువ్వు లాక్కునేస్తున్నావే, అలా కుదరదు. నీకు కృష్ణుడు విగ్రహం పెట్టిస్తాను, నీకు ఒక మందిరం పెట్టిస్తాను, నువ్వు నీ కృష్ణుడి విగ్రహం నీ మండపం పెట్టుకుని నువ్వు దాంట్లో పూజ చేసుకో, నా పూజ నాది నీ పూజ నీది అంటారనమాట. సరే ఇదేదో బాగుంది అని అన్నట్టుగా ఈ మన ఇస్కాన్ చూడండి, ఆయన ఎంత బాగుంటుంది. ప్రతిరోజు డ్రెస్సింగ్ చేస్తారనమాట. ఎన్నిసార్లు డ్రెస్సింగ్ చేస్తారు? 2 సార్లు డ్రెస్సింగ్ చేస్తారు. అంటే మార్నింగ్ మంగళారతికి ఒకసారి కొత్త డ్రెస్సింగ్ ఉంటుంది, మళ్ళీ దర్శనార్థికి ఒక దర్శనం ఉంటుంది అనమాట. ఆ రకంగా 2 పూట్ల డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు అభిషేకం చేస్తుంటారు, ఇన్ని సేవలు ఉంటుంది అనమాట. అలా ఎప్పుడైతే ఈయనకు ఒక మందిరం ఇచ్చినాడో, ఈయనకు కృష్ణుడు విగ్రహం ఇచ్చినాడో, ఈమెం చేస్తారు ప్రతిరోజు కూడా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆ విగ్రహం ఏదో యథాతథంగా చేసుకుంటుంటుంది అనమాట. ఈయన పూజలన్నీ అయిపోయిన తర్వాత ఈయన భార్య తిరిగిపోతారనమాట. ఈమె ఎలా చేస్తుంది చూద్దాం అనేసి, అంటే కొత్తగా వచ్చింది కదా, ఏదో తెలియకపోతే నేర్పించాలని ఉద్దేశం పోతామన్నమాట. ఈమె చక్కగా ఈయన ఎలా చేస్తాడో అలా ఏమో చేస్తుంటుంది అనమాట. చాలా సంతోషపడతాడు. తొలి రోజు ఇంత బాగా చేసేయగలిగినవే, రియల్ గ్రేట్, అంటే నాకంటే బాగా చేసినట్టుంది అట్లా నా అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఎంత చేసినా నాకంటే తక్కువ అనే భావన మామూలుగా సామాన్యులకు ఉంటుంది అనమాట. ఏమనుకుంటారు సామాన్యులు, ఎంత బాగుంది నాకంటే ఏం బాగలేదు అట్లా అనుకుంటారు అనమాట. కానీ అక్కడ ఆయన ఏమనుకుంటానంటే నాకంటే ఈమె బాగా చేయగలదు, ఏమికంటే నీ రేపు ఇంకా బాగా చేయాలి అని నేను అనుకుంటాడు అనమాట. అలా ఆమెను అభినందించి నువ్వు బాగా చేసావు, చక్కగా చేసావు అని అభినందించి ఆ కబుర్లు చెప్పుకొని కృష్ణ కథ మాట్లాడమాట. ఒక భక్తులు కలుసుకుంటే ఏం చేస్తారు, కృష్ణుడి గురించి మాట్లాడుకుంటారు. దొంగ కలిసి ఏం చేసుకుంటాడు, దొంగతనం మాట్లాడుకుంటాడు. అట ఎందుకు పనికిరానికి వచ్చి పనికిరాని మాటలు మాట్లాడతాడు. కానీ ఇక్కడ వీరిద్దరు కలిసి కృష్ణ కథ మాట్లాడుకుని ఈ రాజ్యం పరిపాలన పోయింది లేదు, మిగతా భార్యలు తిరిగిపోయింది లేదు, అయిపోయింది అనమాట. ఎందుకంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయం తశ్చ మాం నిత్యం తుష్యంచిత రమంతించ. అంటే ఈ రమ్యమైన ఒక వాతావరణంలో ఆ కృష్ణ కథలు మునిగిపోయేసి ఆ దాంట్లో ఆస్వాదనతో ఉండిపోయేసి ఇలా చేస్తారంటే అన్ని పనులు వదిలేసి ఈ పని చేసుకుంటారు అనమాట. చేసుకుంటే మిగతా భార్యలు కదా బాధ వస్తుందన్నమాట. ప్రతిరోజు కనీసం వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేవాడు పూర్తిగా రాకపోయేసరికి కొత్త భార్య మీద మోసం పడిపెట్టు వాళ్ళు అట్లా అనుకుంటారు అనమాట. అనుకునేసి ఎందుకు రాలేకపోతున్నాడో ఆమె ఏం చేస్తుంది కనుక్కోవాలనేసి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమంటారు గూఢాచరణలు పెడతారన్నమాట. ఏమైంది చిన్న భార్య ఏం చేస్తుంది, ఆయన ఎందుకు మోకుతులు అయ్యాడు కనుక్కోరా పనేసి గూఢాచరణలు పెడితే ఆ కూడా చూస్తారన్నమాట. రాత్రి పగలు నిద్ర మేలు చూస్తూ ఉంటారు. ఏం చేస్తారని వీళ్ళు ఏం చేస్తారో ఆయన ఆడ గంట కొట్టుకుంటాడు, ఈమె గంట కొట్టుకుంటాడు. వాళ్ళు చేసే పని అది. చేసిన తర్వాత ఏం చేస్తారో నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది, నువ్వు వాళ్ళని పూలమాల బాగుంది, నీ పూలు ఇలా చర్చిస్తుంటారు అనమాట. ఈ పూలమాల బాగుంది, నువ్వు బాగా క్లీన్ చేస్తావే, నీ మందిరం బాగుంది, నీ కృష్ణుడు బాగున్నాడే, నీ పూలు అంటే ఒకరొకరు దాన్ని ముచ్చట చెప్పుకుంటుంటారు అనమాట. వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఎవరైతే గూఢాచారులు వస్తారు మిగతా భార్యలు వచ్చేస్తారనమాట. వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు గంట కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే పాటలేదు, ఎప్పుడు దేవుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయిపోయారు 10 minutes అయిపో. హరే కృష్ణ. కాబట్టి ఈ గంట కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసుకోలేదు, ఏం మాట్లాడడం కబుర్లు లేదమ్మా ఆట అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఆమె బాగా వర్షిప్ చేస్తుంది, కృష్ణమూర్తిని పెట్టుకుని వర్షిప్ చేసుకుంటుంది కాబట్టి ఆయన అక్కడే ఉంటున్నాడు. అంటే ఏం చేస్తారంటే వీళ్ళంతా వస్తారన్నమాట. వచ్చేసి అందరి భార్యలు వచ్చి అంబరీష్ దగ్గర మాకు మందిరం కావాలా, మాకు కృష్ణుడు కావాలని అడుగుతారన్నమాట. ఇంకేం చేస్తాడు, అంతమంది భార్యలు కూడా కృష్ణుడి విగ్రహం వచ్చేస్తుంది, కృష్ణ మందిరం వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు కూడా అలానే ఏం జరిగిందో ఇలానే చేసుకుంటారు అనమాట. చేసేసరికి ఏమైంది, ఇక్కడ ఈయన తొలి భార్య చూసుకుంటాడు, ఆమె ఎలా డ్రెస్సింగ్ చేస్తుంది, ఎలా ఆర్తిచ్చింది అని చూసుకుంటాడు. మళ్ళీ రెండో అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడికి టైం సరిపోయింది. ఆయన దర్బార్కి వెళ్ళినోడే కాదు, భార్య ఇంటే కృష్ణుడు పూజించడము, వీళ్ళ కృష్ణ భక్తుల్ని అంటే వాళ్ళ భార్యను చూసుకుంటే తిరుగుకోవడం, వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవడం, కృష్ణ కథ చెప్పుకోవడం వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా మంత్రులు చూస్తారు, ఈయన మొహమే కనపడలేదబ్బా స్వామి, మంత్రులంతా ఆలోచిస్తారు ఏం చేయాలా బాయ్ అంటే
వాళ్ళు కూడా ఒక మందిరం పెట్టుకుంటారు, వాళ్ళు కూడా కృష్ణుడు పెట్టుకుంటారు, మంత్రులు కూడా ఆడ తిరుగుతాడు అనమాట. ఇంకా ప్రజలు అనుకుంటారు, ఈ ప్రజలు అనుకుంటే ఏది రాజుగారు అసలు రథం ఎక్కి రోడ్డు మీదకి వచ్చింది లేదు, మమ్మల్ని ఆలనా పాలన చూసే కూడా ఏం రాలేదంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు మందిరం పెట్టుకుంటారు, వీధి వీధిని మందిరం పెట్టుకుని వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు అనమాట. అంటే ఒక భక్తురాలతో మొదలైన ఈ యొక్క సేవ ఏమైంది, ప్రతి ఒక్క రాజ్యంలో ప్రతి ఒక్క ఆయన భార్యలు, ఇంకా రాజ్య ప్రజలు, మంత్రులు అందరూ కూడా మారిపోతారు అన్నమాట. కాబట్టి ఒక స్త్రీ, ఒక ఆడమ అనుకుంటే, ఒక యజమానురాలు ఆమె అనుకుంటే తన ఇల్లును మార్చుకుని పెద్ద పని ఏం కాదు. ఒక స్త్రీ భక్తి చేస్తే వాళ్ళ పిల్లలు భక్తులు అవుతారు, తన భర్త భక్తులు అవుతారు, ఇల్లుని ఇంటింటి పాటు భక్తి చేయొచ్చు అనమాట. మగవాళ్ళ భక్తి ఏముందండి, ఊరికి పోయి అటు పోతారు, అటు కొట్టినట్టు వెళ్ళిపోతారు అనమాట. మగవాళ్ళు ఇంద్రియాలని నిగ్రహం చేసుకున్నారు అనమాట. ఆడవాళ్ళు అంత బాగా వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, కానీ అనుకోరు. అదే ప్రాబ్లం అన్నమాట. అనుకుంటే ఏమైనా చేయగలరు, అనుకోరనమాట. కాబట్టి మనం ఏం చేయాలా, కృష్ణ భక్తి కావాలని కూడా కృష్ణుణ్ణి, కృష్ణ భక్తుల్ని ప్రార్థించాలా. కేవలం ప్రార్థనల ద్వారానే మనకి కృష్ణుడు లభ్యమవుతాడు. అంతేగాని మన టాలెంట్ చూపిస్తామనో, లేదు నా ప్రతాపం చూపిస్తానో, సార్ నేను ఈరోజు 16 మాలు చేస్తానబ్బా, రేపు తెల్లారి సరికల్లా 32 చేస్తాను అటు అనుకుంటే ఈ 16కి బొక్క వచ్చేస్తుంది. నేను చేస్తాను అనుకుంటే ఎలా మళ్ళీ చేయలేం. ఈ ఆధ్యాత్మిక కార్యాలు అంతే. నువ్వు భౌతికంగా నేను ఐఏఎస్ అవుతాను, ఐఏఎస్ అవ్వచ్చు, నీ కలెక్టర్ అవుతాను, కలెక్టర్ అవ్వచ్చు, లేదు నేను సీఏ అవుతాను, సీఏ కూడా కావచ్చు. కాకపోతే ఈ ఆధ్యాత్మికతలో కేవలం వినయం ఉంటే మాత్రమే మనము భక్తి చేసుకోగలము. ఆ వినయం రావాలంటే ఏం చేయాలా, భగవన్ నామ స్మరణ చేయాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కలియుగంలో హరినామ సంకీర్తనయే మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది, మన దుఃఖాలు పారదోలుతుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి కలికాలి నామరూపే కృష్ణ అవతార. భాగవతం చెప్తుంది, ఈ కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతరిస్తాడు. కాబట్టి హరే కృష్ణ. ప్రసాదం తీసుకువెళ్ళండి, ప్రసాదం ఉంది, ఒక్క నిమిషం నైవేద్యం పెట్టు. కనుక ఎప్పుడు కానీ మనము భగవన్నామ స్మరణలో వెనకడుగు వేయకుండా ప్రతిరోజు కూడా మనం మన భక్తి చేసుకుంటూ మన తోటి వారిని కూడా భక్తి చేసేలాగా మనం ప్రోత్సహిస్తూ మనం భక్తి చేయాలా. కాబట్టి మనం అందరూ కూడా జై శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, హితాయ్ గౌర్ ప్రేమానంది, హరి ఓ.